ఒక ఆమెట ప్రయాణం చేస్తుందట. ఒక ఆటోలో ప్రయాణం చేస్తూ ఆమె ఒక పని చేస్తుంది. చాలా మంది అలా ఫోన్ మాట్లాడుతూనే, ఈమె కూడా ప్రయాణం చేసినంతసేపు చర్చికి వెళ్తాను, ప్రయాణం చేసినంతసేపు ఫోన్ మాట్లాడుతూనే అది దిగినప్పుడు కూడా ఆటో డ్రైవర్ ఎంత అని అడిగితే 70 రూపాయలు పెడతాను, 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఆ ఫోను అడవిలో ఏమైంది, చర్చికి వెళ్ళిపోయి మరి చర్చికి వెళ్ళిన తర్వాత ఫోన్ మాట్లాడకూడదు కదా, అడిగి వెళ్ళిసరి ఫోన్ ఆఫ్ చేసేసి వచ్చి కూర్చున్నాక ఆమె ముందు 100 రూపాయల కోసం ఆలోచించింది. ఇదేంటిది, నేను 100 రూపాయలు ఇచ్చాను కదా, 30 రూపాయలు తీసుకోలేదు. సంట్లో చూస్తే బ్యాగ్ ఎక్కడ నిలిచింది, ఆటోలో నిలిచింది. ఫోన్ సందర్భం. ఈలోపు ప్రార్థన అంతా అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అవరా ఏం చేయాలి అర్థం కాలేదు. పాస్టర్ గారితో ప్రార్థన చేద్దామని చెప్పి పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా సాతాను గడు నా బ్యాగ్ చూసారా, సాతాను గడు నా బ్యాగ్ అనగానే పాస్టర్ గారు సరేనేమో ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేస్తున్నారట. పాపం చర్చ అయిపోయింది కదా. ఏమని, అయ్యా ఈవిడ బ్యాగ్ సాతాను గడు దాచాడు కాబట్టి తిరిగి ఈ బ్యాగ్ ఈమె పొందుకునేటట్టు నీవు సహాయము చేయాలి. వెంటనే సాతాను గడు పాస్టర్ గారి పక్కన ప్రత్యక్షమయ్యాడు. పాస్టర్ గారి పక్కన నిలబడి అంటున్నాడట, పాస్టర్ గారు ఆ బ్యాగ్కి నాకు ఏ సంబంధము లేదండి. మరి నేనేం చెప్తుంది అంటే, నిజంగా నాకు సంబంధం లేదండి. ఈవిడ బయలుదేరుతూ ఏం మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది. అక్కడ ఏమైంది, మర్చిపోయింది. చూసారా, నా మీద తోసేస్తుంది. తెలీదు పాస్టర్ గారు, నేను తీయలేదండి బ్యాగ్, అమ్మ తోడు అని అంటున్నాడు. ఎవరో సాధన. ఈవిడేమంటుంది, అర్థమైంది అందరికి, దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతిదాన్ని మనం ఎవరి మీద తోసేస్తాం, మన పనులు మనం చేస్తూనే ఉంటాం. సాతానుగాడు నన్ను ఏం చేస్తున్నాడు, శోధించేస్తున్నాడు. సాతానుగాడు నన్ను బలహీనపరిచేస్తున్నాడు. సాతానుగాడు నన్ను అక్కడ తీసుకెళ్లిపోతున్నాడు. సాతానుగాడు నన్ను ఇక్కడ తీసుకెళ్లిపోతున్నాడు. సాతానుగాడు నన్ను కొండెక్కించేస్తున్నాడు. సాతానుగాడు నన్ను రకరకాల చోట్లకి తిప్పేస్తున్నాడు అని ఎవరికి చెబుతాం మనం? చూసారా, పాపం ఈవిడ సాతాను చెప్తే సాతాను అంటున్నాడు, అయ్యా నాకేమీ తెలియదు. నీవు కూడా చాలాసార్లు నీవు చేసే తప్పులు, నువ్వు చేసే పాపములు ఎవరి మీద తోసేస్తున్నావు తెలుసా? సాతాను గారిని తోసేస్తున్నావు. తెలిసి తప్పు చేయుట, తెలిసి